అసలు ఫాలికల్ స్కాన్ అంటే ఏంటో ఫస్ట్ మెయిన్ అందరికి ఉండే డౌట్, ఎగ్ సైజ్ ఎంత ఉండాలి. ఎగ్ సైజ్ ఎంట్రోమెంటియల్ థిక్నెస్ అనేది మన గర్భసంచి యొక్క పొర. ఫస్ట్ అయితే ఫాలికల్ స్టడీకి అమౌంట్ ఎంత తీసుకుంటారని చాలా చాలా మందికి డౌట్ ఉంటుంది. అది ఇగో చూడండి, ఫస్ట్ డే ఆఫ్ మెన్స్ట్రువల్ సైకిల్ 12th డే, 15th డే, 17th డే, యూట్రస్ లో ఎగ్స్ అన్నమాట. కొన్ని డెవలప్ అయ్యాయి, అసలు కొన్ని డెవలప్మెంట్ లేదు. హాయ్ అండి, ఫాలికల్ స్టడీ గురించి చాలా మంది అడుగుతున్నారు. సో ఫాలికల్ స్టడీ గురించి రిపోర్ట్ ఎలా చదవాలి, ఏంటి, ఎగ్జైజ్ ఎంత ఉండాలి, థిక్నెస్ ఎంత ఉండాలి, ఫుల్ డీటెయిల్స్ ఫాలికల్ స్టడీ గురించి మీకు చెప్పడానికి ట్రై చేస్తాను. అసలు ఫాలికల్ స్కాన్ అంటే ఏంటో ఫస్ట్ మీకు చెప్తాను. నాకు తెలిసి మీ అందరికి చాలా మందికి ఇప్పుడు అందరికీ అవేర్నెస్ వచ్చింది ఫాలికల్ స్కాన్ అంటే ఏంటో అనేది. ఫాలికల్ స్కాన్ అనేది ఫస్ట్ మనం పీరియడ్ అయిన సెకండ్ డేకి మనకు ఒక మెడిసిన్ స్టార్ట్ చేస్తారు. 5 మెడిసిన్స్ ఉంటాయి ఆ కిట్ లో. సెకండ్ డే నుంచి మనం పీరియడ్ అయిన సెకండ్ డే నుంచి ఆ టాబ్లెట్స్ తీసుకోవాలి. డైలీ నైట్ ఒక టాబ్లెట్ తీసుకుంటే అలా సెకండ్ డే, థర్డ్ డే, 4th డే, 5th డే, 6th డే మనం టాబ్లెట్స్ తీసుకున్న తర్వాత ఎగ్ అనేది గ్రో అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే మన ఎగ్ గ్రో అవ్వడం స్టార్ట్ అయిందో మనకి కొన్ని హాస్పిటల్స్ లో 10వ రోజు లేదా 11వ రోజు లేదా 12వ రోజు మాక్సిమం ఈ 3 రోజుల్లోనే స్కాన్స్ అనేది స్టార్ట్ అవుతుంది. నేను చూపించుకున్న దగ్గర అయితే 11th డే నుంచి స్టమ్ అనేవారు. మళ్ళీ అగైన్ 11th డే మనం వెళ్తే ఫస్ట్ మనకి ఫాలికల్ స్టడీ మనకి స్టార్ట్ చేస్తారు. ఫస్ట్ 11th డే రోజు మనకి ఎగ్ సైజ్ ఎంత ఉందా అని చూస్తారు. ఒకసారి చూపిస్తాను చూడండి ఫైల్. ఇగో చూడండి, ఫస్ట్ డే ఆఫ్ మెన్స్ట్రువల్ సైకిల్ 12th డే, 15th డే, 17th డే, 20th డే. డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ అంటే మనం ఏ డేట్ లో చేయించుకున్నామో చూడండి. ఇది నా పాత రిపోర్ట్ 2020లో చేయించుకున్నాను నేను ఇది. నెక్స్ట్ రైట్ ఓవరీ ఫాలికల్ సైజ్ ఎంత ఉంది, లెఫ్ట్ ఓవరీ ఫాలికల్ సైజ్ ఎంత ఉంది, ఇది ఎంట్రోమెంటియం థిక్నెస్ ఎంత ఉంది. మనకి ఒకవేళ ఎగ్ రిలీజ్ అయిపోతే ఫ్రీ ఫ్లోయిడ్ ఉందా లేదా అనేది ఈ రిపోర్ట్. సో ఫస్ట్ సైకిల్ నేను చేయించుకోవడం 12th డే చేయించుకున్నాను. 12th డే అప్ 2020లో నాకైతే అస్సలు రైట్ ఓవరీలో ఎటువంటి ఇంప్రూవ్మెంట్ లేదు. తర్వాత లెఫ్ట్ ఓవరీలో కూడా ఎటువంటి ఇంప్రూవ్మెంట్ లేదు. తర్వాత థిక్నెస్ 4.6 mm ఉంది. ఫ్లూయిడ్ వచ్చేసి నిల్, ఫ్లూయిడ్ ఏమీ లేదు. తర్వాత 15th డే మళ్ళీ వెళ్ళాను. మళ్ళీ రైట్ ఓవరీలో నాకు 13x14 mm గ్రో అయింది. లెఫ్ట్ ఓవరీలో ఏమీ గ్రో అవ్వలేదు. థిక్నెస్ గ్రో అయింది 7.3 mm, ఫ్లూయిడ్ నిల్. మళ్ళీ 17th డే వెళ్ళాను. 17th డే డేట్ 15x15 mm కి పెరిగింది. లెఫ్ట్ ఓవరీలో ఏమీ లేదు. థిక్నెస్ 8.6 mm ఉంది. ఫ్రీ ఫ్లూయిడ్ లేదు. తర్వాత నా 20th డే వెళ్ళాను. అప్పుడు ఒక ఫాలికల్ రప్చర్ అయిందని చెప్పారు. యూట్రస్ లో ఎగ్స్ అన్నమాట. కొన్ని డెవలప్ అయ్యాయి, అసలు కొన్ని డెవలప్మెంట్ లేదు. ఇవ్వండి, ఇది మనం ఇలా బయట చేయించుకుంటేనే ఇంత క్లియర్ గా మనకి ప్రింట్స్ అన్ని ఇస్తారు. రిపోర్ట్ కూడా మనకి ఇంత నీట్ గా ఉంటుంది. అదే మనం హాస్పిటల్లో చేయించుకున్నట్లయితే, ఇది నేను హాస్పిటల్లో మేడం చేశారు, అదే మేడం చేసినట్టయితే ఇలా రఫ్ గా వాళ్ళే రాసేసుకుంటారు. అదే బయటకి రాస్తేనే మనకు అంత రిపోర్ట్ క్లారిటీగా ఉంటుంది. సో మీకు కనిపిస్తుంది అనుకుంటా. 11th డే ఎగ్ సైజ్ ఎంత ఉంది. ఫస్ట్ అయితే ఫాలికల్ స్టడీకి అమౌంట్ ఎంత తీసుకుంటారని చాలా చాలా మందికి డౌట్ ఉంటుంది. అది ఒక్కొక్క హాస్పిటల్లో ఒక్కొక్కలా తీసుకుంటారు. నేను చేయించుకున్నప్పుడు అయితే నాకు 600 తీసుకున్నారు. కానీ ఇప్పుడైతే 1000 నుంచి 1500 తీసుకుంటారు. అంటే కొన్ని హాస్పిటల్స్ లో వాళ్ళే చేస్తారు. సో వాళ్ళే చేసుకుంటారు కాబట్టి వాళ్ళు 1000లో అలా చేస్తారు. అదే కొన్ని హాస్పిటల్స్ లో బయటకి రాస్తారు. బయట స్కానింగ్ సెంటర్స్ కి రాసేటప్పుడు మేబీ 1500, అంతే 1500 లోపే ఉంటుంది. ఏదైనా మనకి ఒక్కసారి ఫాలికల్ స్టడీస్ ట్రీట్మెంట్కి వెళ్ళాము అంటే ఎలా లేదన్నా మనకి మంత్లో ఒక 5000 వరకు అయితే ఖర్చు అవుతుంది. అది చాలా మందికి యూజ్ అయితే ఉంది. ఫాలికల్ స్టడీస్ వల్ల చాలా చాలా యూజ్ అయితే ఉంది. కానీ అందరికీ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిపోతుంది అనేది లేదు. అందులో నేనే ఫస్ట్
ఎగ్జాంపుల్, నాకైతే ఫాలికల్ స్టడీస్ 4 సైకిల్స్ చేయించుకున్నాను. 4 సైకిల్స్ లో కూడా నాకైతే ప్రెగ్నెన్సీ అయితే అందలేదు. 11th డే లేదా 12th డే, మాక్సిమం 11th డే 12th డే మధ్యలోనే చూస్తారు ఈ స్కానింగ్ అనేది. నెక్స్ట్ ఎగ్ సైజ్, మెయిన్ అందరికి ఉండే డౌట్, ఎగ్ సైజ్ ఎంత ఉండాలి? ఎగ్ సైజ్ 18 mm అబవ్ ఉండాలి. ఎగ్ సైజ్ ఎప్పుడైతే 18 mm నుంచి 22 లేదా 24 mm మిడిల్ లో ఉంటే మనం కన్సీవ్ అవడానికి హై ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ ఎండ్రోమెట్రియల్ థిక్నెస్ అనేది మన గర్భసంచి యొక్క పొర ఎంత లావుగా ఉంది, సన్నగా ఉందా అని చెప్పేది ఎండ్రోమెట్రియల్ థిక్నెస్. మన గర్భసంచి పొర అంటే మన బేబీ ఒక్కసారి మన వీర్యకణాలతో కలిసిన తర్వాత మన పిండం ఏర్పడేటప్పుడు వెళ్ళి ఆ గర్భసంచికి అతుక్కుంటుంది. అతుక్కునేటప్పుడు మనకి తక్కువ, అంటే ఎలా చెప్పాలంటే మనకి పీరియడ్ అయినప్పుడు బ్లీడింగ్ చాలా తక్కువ అవుతుంది చాలా మందికి. అలా తక్కువైన వాళ్ళకి థిన్గా ఉంటుంది, ఒక్కొక్కరికి చాలా ఎక్కువైపోతుంది. ఫుల్ బ్లీడింగ్ 5 days 6 days 7 days ఫుల్ ఓవర్ఫ్లో అయిపోవడం, ముక్కల్లా పడడం, అలాంటి వాళ్ళకి బాగా తిక్కుగా ఉంటుంది. థిన్గానూ ఉండకూడదు, అలాగే తిక్కుగానూ ఉండకూడదు, థిన్గానూ ఉండకూడదు. రెండిట్లో ఎలా ఉన్నా సరే మనకైతే ప్రెగ్నెన్సీ ప్రాబ్లం ఉన్నట్టే. సో చాలా మందికి పీసీఓడి ఉన్న వాళ్ళలో లేడీస్ ఎక్కువగా అయితే థిన్గానే ఉంటుంది, ఎందుకంటే పీరియడ్స్ రావు కదా వాళ్ళకి. సో వాళ్ళ పీరియడ్ వచ్చినా కూడా బ్లీడింగ్ అనేది చాలా తక్కువ వస్తుంది. మీరు ఒకసారి మీకు బ్లీడింగ్ ఎవరికైనా, ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి ఎవరికైనా బ్లీడింగ్ తక్కువ అవుతున్నట్టుంటే మీకు మేబీ థిక్నెస్ తక్కువ ఉండొచ్చు. రైట్ ఓవరీ, లెఫ్ట్ ఓవరీ, మనకి గర్భసంచిలో రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ ఒక ఓవరీ, లెఫ్ట్ సైడ్ ఒక ఓవరీస్ ఉంటాయి. అంటే ఓవరీస్ అంటే ఏంటి, ఓవరీస్ ఇటు లెఫ్ట్ ఓవరీ, రైట్ ఓవరీ, మీకు ఒకసారి మీకు ఫోటో యాడ్ చేస్తాను చూడండి. రైట్ ఓవరీలో మనకి ఎవ్రీ మంత్ కొన్ని ఎగ్స్ గ్రో అవుతాయి, అలాగే లెఫ్ట్ ఓవరీలో కూడా కొన్ని ఎగ్స్ గ్రో అవుతాయి. సో ఒక్కొక్క నెల లెఫ్ట్ సైడ్ నుంచి రిలీజ్ అవ్వచ్చు, ఒక్కో నెల రైట్ సైడ్ నుంచి మనకి ఎగ్ రిలీజ్ అవ్వచ్చు. ఇటువైపు నుంచి రిలీజ్ అయినా 18 mm దాటితేనే మనం కన్సీవ్ అవ్వడానికి ఎలిజిబుల్ అనమాట ఎగ్. లేదంటే మనం ఎన్నిసార్లు ట్రై చేసినా ఇంకా ఎగ్ అయితే ఫలదీకరణం చెందదు, ఇంకా పిల్లలు పుట్టడానికి మనకి అవకాశం లేదు. నెక్స్ట్ లేదు, మనకి 18 mm ఉంది, 18 mmకి ఎక్కువ ఉంది, ఎగ్ క్వాలిటీ బాగుంది, కానీ మనకి ఎందుకు కన్సీవ్ అవ్వట్లేదు అంటే, ఇది ఎక్కువగా చాలా మంది మంత్లీ పీరియడ్ అయిపోతారు కానీ పిల్లలు పుట్టరు. వాళ్ళకి ఏంటంటే నాకు ఏ ప్రాబ్లం లేదనుకుంటారు, కానీ పీరియడ్ రెగ్యులర్గా వచ్చినంత మాత్రాన ప్రాబ్లం లేనట్టు కాదు. పీరియడ్స్ రెగ్యులర్గా వచ్చినా కూడా మనకు ప్రాబ్లం ఉండొచ్చు, ఎందుకంటే ఎండ్రోమెట్రియల్ థిక్నెస్ తక్కువ ఉండొచ్చు లేదా ఎక్కువ ఉండొచ్చు. ఇది ఈ స్కాన్లో మనకు తెలుస్తుంది. ఇది ఎంత ఉండాలంటే 7 mm దాటి ఉండాలి, అంటే అది ఎడ్జ్ లైన్ మాత్రమే. 9, 10, 12 ఉంటే ఎక్సలెంట్ అనమాట. ఇంకా 9 దాటి 10, 11 ఉందంటే మంచిగా, అంటే ఇంకా పెళ్ళైన వెంటనే చాలా మందికి ప్రెగ్నెన్సీ వస్తుంది చూడండి. అలాంటి వాళ్ళలో కన్ఫామ్ గా ఇలాంటి థిక్నెస్ ఉన్న లేడీస్ లో పెళ్ళైన వెంటనే ఎగ్ సైజ్ కూడా బాగుంటే, థిక్నెస్ కూడా బాగుంటే వెంటనే కన్సీవ్ అవుతారు. ఈ రెండిట్లో ఏ ఒక్కటి లేకపోయినా, ఎగ్ సైజ్ బాగుండి థిక్నెస్ బాగోకపోయినా, థిక్నెస్ బాగుండి ఎగ్ సైజ్ బాగోకపోయినా, నాకైతే థిక్నెస్ బాగుండేది, ఎగ్ సైజ్ బాగుండేది కాదు. ఒకవేళ మనకి ఎగ్ సైజ్ బాగుంది, థిక్నెస్ కూడా బాగుంది అని చెప్తే హస్బెండ్ అండ్ వైఫ్ దగ్గరగా ఉంటే డెఫినెట్ గా పిల్లలు పుట్టే ఛాన్స్ అయితే ఉంది. ఈ ఫాలికల్ స్టడీ వల్ల నాకు తెలిసి 100 మందిలో 10 మందికి అయితే సక్సెస్ అయితే ఉంది. సక్సెస్ లేకుండా లేదు. నేను వెళ్ళిన హాస్పిటల్ అయితే 1 month వచ్చిన వాళ్ళకి కూడా 1 month లోనే పాజిటివ్ కూడా వచ్చేసిన వాళ్ళు ఉన్నారు. చాలా స్కాన్స్ చేసుకున్నా సరే రాని వాళ్ళు ఉన్నారు. నేను ఎగ్జాంపుల్, నాకైతే 4 times స్కాన్స్ అయ్యే కానీ నాకైతే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వలేదు. ఒక్కరికి 1 month లోనే అవ్వచ్చు. కానీ మీ డాక్టర్స్ ఫాలికల్ స్టడీస్ చేయించుకోమని సజెస్ట్ చేస్తే కనుక డెఫినెట్ గా చేయించుకోండి. కాకపోతే కొద్దిగా అమౌంట్ అయితే అవుతుంది. ఫాలికల్ స్టడీస్ స్టార్ట్ అయ్యిందంటే మాత్రం మినిమం మనకి 5,000 అమౌంట్ అయితే ఖర్చు అవుతుంది పర్ మంత్. కానీ రిజల్ట్ అయితే ఉంటుంది. 3 months అయితే చేయించుకొని చూడండి. 3 cycles లో కూడా మీకు ఇంప్రూవ్మెంట్ లేదు అంటే అప్పుడు మీరు ఆలోచించుకోండి. నేను రికమెండ్ చేసేది అయితే ఫాలికల్ స్టడీస్ అయితే చేయించుకోండి. అదైతే డెఫినెట్ గా కొంతమందికి అయితే వర్క్ అవుతుంది. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంతా నేనైతే ఇచ్చాను ఫాలికల్ స్టడీస్ కోసం. ఇంకా ఏమైనా ఉంటే కామెంట్ చేయండి, నేనైతే చెప్పడానికి ట్రై చేస్తాను. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.